రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ అరెస్ట్ అయ్యారు. కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని గతంలో రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో విజయపాల్ను అదుపులోకి తీసుకున్నారు. నిన్న విజయపాల్ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ దామోదర్ ప్రకటించారు. ప్రస్తుతం విజయపాల్ రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు పోలీసులు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లోనూ ఉన్న విజయపాల్ను ఇవాళ గుంటూరు తరలించనున్నారు. రెండు 2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పై రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని రఘురామ నివాసం నుంచి ఆయన బలవంతంగా గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై 3rd డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని రఘురామ ఈ ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఎం జగన్ తో పాటు నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి అదనపు ఎస్పీ ఆర్ విజయపాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐడిలో అదనపు ఎస్పీగా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన విజయపాల్ అత్యంత పనివంతుడు అనే ఉద్దేశంతో నాటి వైఎస్ఆర్సీపీ సర్కార్ సిఐడిలోనే ఓఎస్టీ పోస్టును కట్టబెట్టింది. దాన్ని అడ్డం పెట్టుకుని నాటి పోలీసు ఉన్నతాధికారులు అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో ఆయన కనరకుండా వ్యవహరించారన్న ఆరోపణలైతే ఉన్నాయి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన వారిపై ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కీలక కేసుల బాధ్యతలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనకి అప్పగించేశారు. ఇక దీంతో వారి మెప్పు కోసం విజయపాల్ ఇంకా పేటరేకపోయారని అన్నారు. చివరికి అది ఏకంగా ఓ ఎంపీనే రాత్రంతా కస్టడీలో నిర్బంధించి లాఠీలు, రబ్బర్ బెల్టులతో కొడుతూ చిత్రహింసలకు గురిచేసేంత తీవ్ర స్థాయికి చేరిందన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. నాటి సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ కు కళ్ళు చెవులు సహా అన్ని తానై ఉంటూ అక్కడ ఒక సూపర్ పవర్ లా విజయపాల్ వ్యవహరించారన్న విమర్శలున్నాయి. ఉద్యోగంలో ఓఎస్టీగా వైదొలిగిన తర్వాత కూడా అదే వైఖరి కొనసాగించారు. రఘురామకృష్ణరాజు కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ విజయపాల్ ను కనీసం విచారణకు పిలిపించేందుకు సాహసించలేదు. తర్వాత ఐఓగా బాధ్యతలు తీసుకున్న అదనపు ఎస్పీ ఆయనకు నోటీసు ఇచ్చి విచారణకు పిలిపించినా ఆయన నుంచి వాస్తవాలు రాబట్టలేకపోయారని అన్నారు. ఇక దీంతో చివరకు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి ఏఆర్ దామోదర్ ను ఐఓగా నియమించాల్సి వచ్చింది. ఈ కేసులో విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యంత ఖరీదైన 2 లాయర్లను నియమించుకుని మరి తన తరపున వాదనలు వినిపించారు. పదవి విరమణ చేసిన ఓ పోలీస్ అధికారి అంత ఖరీదైన న్యాయవాదుల్ని నియమించుకోవడం సాధ్యమేనా? వీటిని బట్టే ఆయన వెనక నుంచి నడిపిస్తున్న శక్తులు ఎంత పెద్దవో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.
ఇక రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై నమోదైన హత్యాయత్నం కేసులో ఇప్పటివరకు 3 సార్లు విజయపాల్ విచారణకు హాజరయ్యారు. కానీ విచారణకు ఏమాత్రం సహకరించలేదు. ఏ ప్రశ్నలు అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ డొంక తిరుగుడు సమాధానాలే చెప్పారని అన్నారు. కొన్ని ఆధారాలు చూపించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా మౌనం దాల్చారు. ఇక దీంతో చివరికి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు? పద్మ 2019 నుంచి 24 వరకు కూడా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నటువంటి ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో ఆ 5 సంవత్సరాల పాటు కూడా వైసీపీ పార్టీలో ఉంటూ వైసీపీకి సంబంధించి వ్యతిరేకంగా పనిచేశారు. అయితే ఏదైతే 2019 ఎన్నికల ముందు ఆయన ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. ఆ తర్వాత 2019లో ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి స్నేహబంధం కావచ్చు, లేకపోతే పార్టీ పరంగా కొన్ని అయితే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఏర్పడింది. ఇదే నేపథ్యంలో రఘురామకృష్ణరాజు పలు మార్లు ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి నేపథ్యంలో వీరిపై పలు మార్లు ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. అదేవిధంగా వారం కూడా రచ్చబండ పేరుతో ఆయన రచ్చరచ్చ చేసినటువంటి పరిస్థితి కూడా గతంలో జరిగింది. ఇదే నేపథ్యంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కావచ్చు, లేకపోతే అక్కడ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధించి ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై 2021లో ఆయనపై కేసు నమోదు చేశారు ఈ గుంటూరు పోలీసులు. అయితే అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే విచారణ అధికారిగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓఎస్టీ ఎవరైతే ఉన్నారో విజయపాల్ ఉన్నారో ఆ విజయపాల్ రఘురామకృష్ణరాజుని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన్ని రాత్రికి రాత్రి గుంటూరు తీసుకొచ్చి అక్కడ సిఐడి ఆఫీసులో ఆయన్ని ఆయన మీద 3rd డిగ్రీ చేయడం, అదేవిధంగా హత్యాయత్నం కూడా చేశారని చెప్పేసి అప్పట్లోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో 2024 తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం ఘనంగా సీట్లు సాధించి అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యే పోటీ చేసిన నేపథ్యంలో అత్యధిక మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి సంబంధించి టీడీపీ పార్టీ ఏదైతే ఉందో టీడీపీ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే గెలవటం, అదేవిధంగా శాసనసభలో కూడా ఆయనకి డిప్యూటీ స్పీకర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైనటువంటి దశలోనే ఈ సంవత్సరం ఏదైతే ఉందో జూలై 11వ తారీఖున ఆయన గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఆయన అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. తనపై గత ప్రభుత్వంలో ఎవరైతే విజయపాల్, అదేవిధంగా సిఐడి చీఫ్ ఎవరైతే సునీల్ కుమార్, అదేవిధంగా పిఎస్ఆర్ మూర్తి తదితరులందరూ కూడా తనపై రాత్రంతా కూడా చిత్రహింసలకు గురి చేసి తనను హత్య చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో తెల్లారే ఏదైతే 3rd డిగ్రీ ఉపయోగించి అతను కొట్టినటువంటి మరుసటి రోజు ఏదైతే గుంటూరు సంబంధించి జీజీహెచ్సి సంబంధించి హాస్పిటల్ తీసుకెళ్లి ఆయన వైద్య పరీక్షలు చేశారు. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎవరైతే ప్రభావతి ఉందో ఆ ప్రభావతి కూడా ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్లు ఇచ్చారు. ఇతని మీద ఎటువంటి దాడి జరగలేదని చేసి తప్పుడుగా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఆమెపై కూడా వీళ్ళందరి మీద ఇటు సిఐడి చీఫ్ సునీల్ కుమార్, అదేవిధంగా పిఎస్ఆర్ మూర్తి, అదేవిధంగా విజయపాల్, అదేవిధంగా ప్రభాత్ మీద ఆయన అయితే జూలై 11వ తారీఖున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో కేసు కూడా నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఇటు రఘురామకృష్ణరాజు ప్రధానంగా ఆయన ఎవరైతే హింసించారు, లేకపోతే ఆయన ఎవరైతే తీవ్రంగా కొట్టడం జరిగింది అనే ఆరోపణలు ఎవరైతే విజయపాల్ ఉన్నారో అప్పుడు ఉన్నటువంటి ఓఎస్టీ విజయపాల్ ఆయన్ని గుంటూరు సంబంధించిన పోలీసులు మొదటగా ఆయన అదుపు తీసుకున్న సిఐడి పోలీసులు అయితే దీనికి కేసు నమోదు చేసిన తర్వాత ఆయన్ని పలుమార్లు అయితే పిలిచి విచారణ చేశారు. విచారణ చేసినప్పుడు కూడా ఆయన నాకు తెలియదు, లేకపోతే నాకు గుర్తు లేదు అనే తొంటకు సమాధానం చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం రానటువంటి నేపథ్యంలో మరోసారి ఆయన అయితే నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు గుంటూరు ప్రాంతీయ కార్యాలయాన్ని తీసుకొచ్చి మరోసారి ఆయన రిమాండ్ రిపోర్ట్ కూడా తయారు చేసే పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే
ఉన్నటువంటి ఓఎస్టీ విజయపాల్ ఉన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అత్యంత సన్నిహితుడిగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక కార్యకర్తలా పనిచేశాడు. అప్పుడు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఒక ప్రధాన అనుచరులాగా వ్యవహరించడానికి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అయితే ఇదే నేపథ్యంలో ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కూడా అప్పట్లో కూడా ఓఎస్టీ ఎవరైతే విజయపాల్ ఉన్నారో అతనికి అందరూ కూడా సహకరించారని చెప్పేసి పలు విమర్శలు అయితే రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సంబంధించి కావచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించి కావచ్చు, ఎవరైనా సరే ఇటు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, లేదంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కానీ చేసినట్లయితే వారందరి మీద ఉక్కుపాదం మోపినటువంటి పేరైతే విజయపాల్కు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి అదే నేపథ్యంలో ఇటు ఎంపీ కూడా ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సంబంధించి కూడా అప్పట్లో ఆయన రచ్చబండ పేరుతో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అయితే వాటి మీద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే విజయపాల్ ఉన్నారో విజయపాల్ ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఆయన దాడి చేశారని చెప్పేసి ఎంపీ అప్పుడున్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో ఈ సంవత్సరం జూలై 11వ తారీఖున ఆయన మరోసారి కేసు పెట్టినటువంటి నేపథ్యంలో కేసు నమోదైన తర్వాత నిన్న ఆయన్ని విజయపాల్ని అయితే అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆయన సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చూసినట్లయితే ఎంపీ రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ లో ఉంది కాబట్టి ఏదైతే ఆయన పెట్టినటువంటి కేసు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పద్మ, అయితే ప్రస్తుతం ఈ కేసు విచారణ ఏ విధంగా కొనసాగుతుందంటే ఆయన సహకరించట్లేదు విజయపాల్ విచారణకు అని చెప్పేసి వస్తుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఎలా జరుగుతుంది విచారణ అయితే చూసినట్లయితే గతంలో కూడా ఎవరైతే మాజీ ఓఎస్టీ విజయపాల్ ఉన్నారో ఆయన ఉద్యోగ విరమణ పొందారు. అయితే రిటైర్డ్ అయిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో గతంలో కూడా ఇటు సిఐడి పోలీసులు, అదేవిధంగా పోలీసులు కూడా ఆయన్ని పిలిచి పలుమార్లు ఆయన అయితే గతంలో జరిగినటువంటి ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో ఆయన పెట్టినటువంటి ఏదైతే ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదుకు సంబంధించి పలుమార్లు ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన రాత్రి అసలు ఏం జరిగింది, థర్డ్ డిగ్రీ ఉపయోగించారా, ఎవరు కొట్టారు, అదే సమయంలో ఆ కొట్టినటువంటి సమయంలో కూడా వీడియోలు తీయటం, ఆ వీడియోలు అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి చూపించినట్లుగా కొన్ని ఆరోపణలు కూడా ఎంపీ చేసినటువంటి పరిస్థితి. అసలు అరెస్ట్ చేసిన తర్వాత థర్డ్ డిగ్రీ ఎవరెవరు కొట్టారు, ఎవరెవరు హత్యాయత్నానికి పాల్పడ్డారు అన్న ప్రశ్నలు అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే పోలీస్ అధికారులు విజయపాల్ అనేక సార్లు వీళ్ళు ప్రశ్నలు వర్షం కురిపించినప్పుడు కూడా ఎవరైతే విజయపాల్ ఉన్నో ఆయన నుంచి నోటమోట రాని పరిస్థితి, నాకు తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు అన్న సమాధానాలే తప్ప అక్కడ ఉన్నటువంటి అధికారులు మనకు ఉన్నటువంటి సమాచారం మనం చూసినట్లయితే ఏదైతే అక్కడున్న అధికారులు ప్రత్యక్షంగా అక్కడున్న ఎవిడెన్స్ చూపించినప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ విషయానికి సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో ఆయన సహకరించలేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేసు సంబంధించి పూర్తిగా లోతుగా అధ్యయనం చేసి ఆయన్ని రిమాండ్ కూడా పంపించే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క మనం చూసుకుంటే హైకోర్టులో ఆయన ఆల్రెడీ ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు. అయితే హైకోర్టు కూడా తిరస్కరించిన పరిస్థితి. మరోసారి సుప్రీంకోర్టులో కూడా ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టులో కూడా సుఖ్యాతి రావడంతో చేసేది లేక ఆయన అరెస్ట్ అయినట్టు నమ్ముకున్నట్టుగా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం. మొత్తంగా రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ కేసులో సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ను అరెస్ట్ అయ్యారు. కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని గతంలో రఘురామ ఫిర్యాదు చేశారు. ఇక దీంతో విజయపాల్ను అదుపులోకి తీసుకున్నారు. నిన్న విజయపాల్ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ దామోదర్ ప్రకటించారు. ప్రస్తుతం విజయపాల్ రిమాండ్ రిపోర్ట్ అయితే సిద్ధం చేశారు పోలీసులు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఉన్న విజయపాల్ను ఇవాళ గుంటూరు తరలించనున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శాంబశివరావు అందిస్తారు. శాంబశివరావు, చెప్పండి, విజయపాల్ని ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయనైతే విచారణకైతే సహకరించట్లేదంటున్నారు. ఏమన్నా విచారణకు సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా? విచారణలో ఎలా కొత్త విషయాలను బయటకు వచ్చినాయి అసలు?
మొత్తంగా చూసుకోవచ్చు. రఘురామకృష్ణరాజు అంటే త్రిపులాలంటే తెలియని వాళ్ళు ఉండరు. రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి విధి విధానాలన్నీ కూడా అందరికీ తెలిసింది. అప్పట్లో ఆ రఘురామకృష్ణరాజు అరెస్ట్ చేసి ఏ రకంగా ఆ చిత్రహింసలు పెట్టారో అప్పుడు ఆయన ఎటువంటి ఫైట్ చేశారో సుప్రీంకోర్టు దాకా వెళ్లి కూడా ఆయన చేసినటువంటి ఫైట్ తెలుసు. అయితే సిఐడితో అదనపు ఎస్పీగా పనిచేస్తూ పదవి విరమణ చేసినటువంటి విజయపాల్కి అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలతో ఓఎస్డీ పోస్ట్ ని కష్టపెట్టింది. అప్పుడు సిఐడిలోనే ఓఎస్డీ పోస్ట్ ని కట్టబెట్టారు. అయితే దాన్ని అడ్డం పెట్టుకొని నాటి పోలీసులు ఉన్నతాధికారులు అప్పటి ప్రభుత్వం పెద్దల అండదండలతో ఆయన కనుమిన్నుగా కానరాకుండా వ్యవహరించినటువంటి తీరు గత ప్రభుత్వం వ్యతిరేకంగా గలమెత్తిన వారిపై కూడా ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు పాత్ర పోషించడంలో విజయపాల్ ఒక అర్థం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే విజయపాల్ ని ఆ పోలీసులు అదుపులోకి తీస్తున్నారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు అప్పటి అరెస్ట్ లో విజయపాల్ కీలక పాత్ర పోషించినటువంటి విషయం తెలిసిందే. ఇప్పటికే విజయపాల్ ని రాత్రి ప్రకాశం జిల్లా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఆయన పూర్తి స్థాయిలో కూడా ఫైట్ చేశారు. ఆయన అక్రమాలు చేయడమే కాకుండా చిత్రహింసలకి గురి చేశారు. అదేవిధంగా గుంటూరులోనే అతనిపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎవరైతే అక్రమంగా ఆ రోజు ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని అట్లా చిత్రహింసలు పెట్టినటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా దాన్ని న్యాయ విచారణ చేయాలని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు ఆ కోర్టును ఆశ్రయించడమే కాకుండా దానిపై ఇక ప్రభుత్వం మారిన తర్వాత కూడా అతను కేసులు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే విజయపాల్ ని నాటి సిఐడి విజయపాల్ ని మాత్రం ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదు నమోదైన హత్యాయత్నం కేసులో ఇప్పటి వరకు 3 సార్లు విజయపాల్ ని విచారణకు హాజరయ్యారని, కానీ విచారణకు ఏ మాత్రం సహకరించాలని చెప్పేసి అప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఏ ప్రశ్న అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాయంటూ కూడా అతను దొంక తిరుగుడు సమాధానాలు చెప్పారని కూడా విజయపాల్ పై తీవ్ర స్థాయిలో పోలీసులు అయితే మండిపడిన పరిస్థితుంది. అతను దానికి తోడుగా ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా విజయపాల్ అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆయన హైకోర్టుని కూడా చాలా సార్లు ఆశ్రయించారు. అయితే ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు చాలా కొట్టేసినటువంటి పరిస్థితి. అయితే దాన్ని సవాల్ చేస్తూ కూడా ఆయన సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అత్యంత ఖరీదైన ఇద్దరు లాయర్ను నియమించుకొని మరి తన తరపు వాయిదాను వినిపించారని చెప్పేసి కూడా పదవి విరమణ చేసినటువంటి ఓ పోలీసు అధికారి అత్యంత ఖరీదైన న్యాయవాదులను నియమించుకోవడంలో సాధ్యమేనా అని కూడా దానిపై పూర్తి స్థాయిలో కూడా విమర్శలు వచ్చాయి. అయినా కానీ అక్కడ ఎటువంటి ఫలితం లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రకాశం జిల్లాకి సంబంధించి ఒక కీలక బాధ్యత ఒక పోలీసు ఎస్పీ స్థాయి అధికారికి కూడా ఈ కేసు విషయంలో కీలక బాధ్యతను అయితే అప్పచెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే విజయపాల్ అరెస్ట్ చేశారు. మరి కొద్దిసేపట్లోనే గుంటూరు సిఐడి కార్యాలయాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆ రాజు రఘురామకృష్ణరాజు మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరు, దానికి కారణం ఏంటి, అసలు విజయపాల్ కీలక పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో దాంట్లో ఎవరెవరు కూడా ఉన్నారు అనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కూడా విజయపాల్ నుంచి అయితే సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు విచారణకు హాజరైనా కూడా ఒక్కసారి కూడా విజయపాల్ సరైన సమాధానం చెప్పాలని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏసీఐడి బాగా విభాగంలో పనిచేశారో ఇప్పుడు అదే సిఐడి అధికారులు అయితే విజయపాల్ ని మాత్రం ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు న్యాయ పోరాటం చేస్తున్నాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు 2019లో ఎంపీగా గెలిచిన తర్వాత వైసీపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు. ఆయన ఏ విధంగా అప్పుడు ఆ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆయన ఫైట్ చేసినటువంటి విధానాలు తెలుసు. దానికి భాగంగానే ఆయన్ని అరెస్ట్ చేసి నానా ఇబ్బందులకు గురి చేశారు. కాకపోతే ఆ రోజు అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పటికీ అతనికి ఆర్మీ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో కూడా అప్పుడు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అతనిపై థర్డ్ డిగ్రీ ఇచ్చారని చెప్పి. కానీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకి పూర్తి వ్యతిరేకంగా కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళపై కూడా కేసులు పెట్టారు. పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కూడా రఘురామకృష్ణ అయితే ఫైట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసింది. మరి ప్రస్తుతం అయితే విజయపాల్ అంటే ఇప్పుడు ఎందుకంటే సిఐడి అధికారి సునీల్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు. అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ జీజీహెచ్ లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా సంబంధిత అప్పుడు పోలీసు అధికారులు కావచ్చు, వాళ్ళందరి మీద సిఐడి అధికారులు కావచ్చు, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏవన్గా ఉన్నటువంటి విజయపాల్ని విచారిస్తే పూర్తి స్థాయిలో కూడా దానిపై ఒక నివేదిక వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం ఈసారి ఖచ్చితంగా విజయపాల్ నుంచి నిజాలు రాబట్టాలని మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఇప్పటి వరకు కూడా 3 సార్లు విచారణ చేసినా సరే ఎలాంటి సమాధానం లేదు. ఇప్పుడు మళ్ళీ విచారణ చేస్తున్నారు. అయినా సరే ఒకవేళ సమాధానాలు అక్కడి నుంచి కరెక్ట్ గా రాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే అతను నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానే సమాధానాలు ఇస్తా ఉన్నారు అది విజయపాల్. కాకపోతే ఒక అధికారి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఆయనకు ఒక అవగాహన ఉండదా అని చెప్పేసి కూడా అధికారులు అయితే ఆయన తీరు పట్ల మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అతను ఆల్రెడీ సిఐడి విభాగంలో రిటైర్డ్ అయినప్పటికీ మళ్ళీ ఆయనకు ప్రత్యేకంగా ఫోర్స్ చేయడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఆయన్నే నియమించడం, అదేవిధంగా
ఆయన ద్వారానే రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా పెట్టించడం, అప్పుడు రఘురామకృష్ణరాజుని ఇక్కడ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, ఇవన్నీ అంశాలు కూడా విజయపాల్ హయాంలోనే జరిగాయని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు అయితే పూర్తి స్థాయిలో ఆయన న్యాయ విచారణ చేయాలని చెప్పి కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయపాల్ ఎందుకు అసలు మరి ఏం సమాధానం చెప్పట్లేదు, మరి పోలీసులు ఎందుకు ఆయన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆ సమాచారం రాబట్టలేకపోతా ఉన్నారు, ఎందుకు రఘురామకృష్ణరాజు మీద ఆ రోజు కక్ష సాధింపు చర్యలు చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన పూర్తి స్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కావచ్చు, అప్పుడు గత సీఎం గత 2019 నుంచి 24 మధ్యలో 24 వరకు సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన పూర్తి స్థాయిలో విమర్శలు చేసిన, ఆ పార్టీపై విమర్శలు చేయడం, అక్కడ ఉన్నటువంటి నాయకులపై విమర్శలు చేయడం, ఆయన అక్కడ ఉన్నటువంటి తప్పులన్నీ కూడా ఎండగట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆ నేపథ్యంలోనే ఆయనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎటువంటి ఇది లేకుండా కూడా అతన్ని అరెస్ట్ చేసి చిత్రహింసలు గురి చేశారని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు బహిరంగంగానే చెప్పారు. దానికి సంబంధించి ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దానిపై పూర్తిగా కూడా విచారణ చేయాలన్నప్పుడు కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఆయనకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లోనే కేసు కూడా పెట్టడం జరిగింది. మరి ఎందుకు మరి ఇప్పుడు ఇవన్నీ కూడా గతంలో అతని వ్యక్తిగత కక్షలతోటే రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. అదిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని, పార్లమెంట్ మెంబర్ ని ఈ రకంగా చిత్రహింసలకు గురి చేశారు. అందుకే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు కోరడం జరిగింది. దాంట్లో విజయపాల్ కీలక పాత్ర పోషించాలని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరి పోలీసు కస్టడీకి తీసుకోవడంలో ఒక పక్క గుంటూరు సిఐడి ఆఫీస్ కి తీసుకొచ్చి మాత్రం కీలకంగా అతన్ని విచారించే అవకాశం కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయపాల్ నుంచి అసలు రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి పూర్తి అంశాలు కూడా రాబట్టేందుకు పోలీసులు అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం అయితే విజయపాల్ ని నిన్న పోలీసులు ఒంగోలు అరెస్ట్ చేసి ప్రస్తుతం గుంటూరుకి అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా అతన్ని కస్టడీకి తీసుకొని మరో 2-3 రోజుల పాటు అతన్ని విచారించడానికి మాత్రం చేస్తా ఉన్నారు. న్యాయపరమైనటువంటి అతను సహకరించకపోతే మాత్రం, ఎట్లా విచారణకు సహకరించకపోతే మాత్రం నేరుగా న్యాయస్థానం ద్వారానే అతనిపై చర్యలు తీసుకోవడానికి మాత్రం అధికారులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శాంబశివరావు. మొత్తంగా రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ కేసులో సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ అయితే అరెస్ట్ చేశారు. కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని గతంలో రఘురామ ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో విజయపాల్ అదుపులోకి తీసుకున్నారు. నిన్న విజయపాల్ ను అరెస్ట్ చేసినట్టుగా కూడా ఎస్పీ దామోదర్ ప్రకటించారు. గతంలో కూడా విజయపాల్ 3 సార్లు విచారణ చేశారు, కానీ అప్పుడు కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, కానీ ఈసారి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విచారణలో కూడా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.